అందరం మనం చెప్పినట్టు ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ మనకు జాయిన్ అయ్యారు. విల్ స్టార్ట్ అగైన్. మన ప్రిన్సిపల్ సార్ని ఆహ్వానించి సార్ ద్వారా మనము కొద్దిగా ఆయన మాటలు విందాము మన ఆకర్ష్ గురించి. ఎందుకంటే మన ఆకర్ష్లో మనం ఏం చేయాలన్నా కూడా, మన ఆకర్ష్ ద్వారా మనం స్కూల్లో ఏం చేయాలన్నా కూడా మనకు ఇంతవరకు ప్రతి ఒక్క ప్రిన్సిపల్ ఈ ప్రస్థానంలో ఈ పది పది గత ఒక దశాబ్దం కాలం పైనుంచి ప్రిన్సిపల్ గారు, అక్కడ పనిచేసే ప్రతి ప్రిన్సిపల్ గారు మనకు ఎంత తోడ్పాటు ఇచ్చారంటే, ఎంత కోఆపరేషన్ చేశారంటే, అందుకే మనం ఈరోజు ఇంత సక్సెస్ అయి ఉన్నాం. సో మనం ఇంతకుముందు నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను గ్రాటిట్యూడ్. సో వీ హ్యావ్ టు థ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆకర్ష్, సిన్సియర్ గ్రాటిట్యూడ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ హార్ట్ ఆఫ్ ఆకర్ష్ మెంబర్స్. సార్, ప్రిన్సిపల్ సార్ మీకు అండ్ పూర్వ ప్రిన్సిపల్స్ అందరికీ, మా ఆకర్ష్ మెంబర్స్ ప్రతి ఒక్కరి ఆ, గుండెల నిండా, హృదయాల నుంచి, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ఎవ్రీ ఆకర్ష్ మెంబర్స్, ఆకర్షియన్స్ అని అంటాం, మీకు చాలా 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 కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే మీ కోఆపరేషన్ లేకపోతే ఆకర్ష్ ఇంత గ్రో అవ్వడం కానీ, ఇన్ని కార్యక్రమాలు చేయడం అనేది అది సాధ్యమయ్యే పని కానే కాదు. సో అలా మీకు చెప్తూ, మీకు సిన్సియర్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీకు ఆ, మిమ్మల్ని సార్, ప్రిన్సిపల్ సార్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను. మీ ఓకే. మాటల్లో ఉమ్, చెప్పండి. సార్, ఓ టు యూ. ఉమ్, సో మీ మీ పలుకులు, మీ ప్రసంగం, మీరు మీరు చెప్పొచ్చు, మీరు ఆకర్ష్ గురించి కానీ మీ ఓకే. ఫీలింగ్స్ వాట్ ఇట్ మే బి సార్. అండ్ థ్యాంక్ ఓకే. యూ ఫర్ ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్, మీ టైం ఉమ్, కేటాయించినందుకు, సమయం ఇచ్చినందుకు. అండ్ అప్ టు యూ, ఓవర్ టు యూ సార్. ఓకే. థ్యాంక్ యూ. మై డియర్ ఆకర్ష్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. మీరు అందరూ ఈ కార్యక్రమాన్ని ఎంతో పట్టుదలతో, కృషితో, ప్రిస్టేజియస్గా చేస్తూ ఉన్నారు. నేను గడిచిన 21 సంవత్సరాలు ఆ కాలోబుగ్గ స్కూల్లో టీచర్గా ఉన్నప్పటి నుంచి నారాయణరావు గారేమి, కిరణ్ గారేమి, దాసన్న ఏమి, ఈ మన రాజశేఖర్ ఏమి, లిమిటెడ్గా చెప్తున్న నేమ్స్, మళ్ళీ అందరికీ చెప్పలేదు అనుకోవద్దు మీరు. కాబట్టి మీరు చేసేటువంటి ప్రతి కృషిని నేను చూస్తున్నాను, గమనిస్తున్నాను. వెదర్ ఇట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ డెవలప్మెంట్ ఆర్ ఎడ్యుకేషన్ సైడ్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ హెల్పింగ్, ఇవన్నీ కూడా నేను టీచర్గా ఉన్నప్పుడే అన్నీ అబ్జర్వ్ చేసినాను. నా అదృష్టం ఏమిటంటే 21 సంవత్సరాలు అక్కడ టీచర్గా పనిచేసి మళ్ళా అదే స్కూల్కు ప్రిన్సిపాల్గా రావటము నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే 21 బ్యాచీలు అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి 10th క్లాస్ వాళ్ళు. వాళ్ళందరూ నాతో టచ్లో ఉండి, నాతో మాట్లాడుతూ, స్కూల్ డెవలప్మెంట్ కోసము ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటే నేను చాలా హ్యాపీ అవుతూ ఉన్నాను. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే, లాస్ట్ ఇయర్ అలుమ్ని జరిగినప్పుడు నేను ఊరికే చూచాయగా వరప్రసాద్ గారిని, ఆ బ్యాంకులో పనిచేసిన మేనేజర్ గారిని, ఏమండి ఒక మోటారు ఉంది, అది కాలిపోతుంది, కాలిపోయి మళ్ళీ దాన్ని రిపేర్ చేయించుకొని మోటార్ వేసే లోపల వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పినందుకు ఇంకొక అడిషనల్ మోటార్ కావాలని చెప్తే పంప్ సెట్ ఇమీడియట్గా శాంక్షన్ చేసి మాకు మోటార్ పంపించడం జరిగింది. ఈ విషయంలో నేను, మా స్టాఫ్, మా స్టూడెంట్స్ చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఇమీడియట్ యాక్షన్ జరిగింది. తర్వాత అలుమ్ని మీటింగ్ జరిగినప్పుడు కానీ, లేదా ఇంకా ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు అందరూ స్టేజీల పైన చైర్లలో కూర్చుంటున్నారు, పిల్లలు క్రింద కూర్చుంటున్నారు మట్టిలో, కార్పెట్ల పైన అని చెప్పి ఒక డౌట్ వెలిబుచ్చినందుకు 500 చైర్లు మళ్ళీ స్పాన్సర్ చేసి పంపించినారు. మరి ఆయనకు నా యొక్క నిండా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి అన్ని విషయాలలో కూడా మీ సహకారము, మీ స్ఫూర్తి హర్షించదగినది. అయితే ఇంకా నేను చెప్పేది ఏమిటంటే, నేనిచ్చే సలహా ఏమిటంటే, మీరు గవర్నమెంట్ ఆఫీసర్స్తో పార్టిసిపేట్ అయ్యి, పొలిటికల్గా కొంచెం పార్టిసిపేట్ అయ్యి, ఇంకా స్కూల్ డెవలప్మెంట్కు మీరు కృషి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఏ విషయం అంటే, మన స్కూలు
ఎప్పుడో 1983లో పెట్టినటువంటి బిల్డింగు. వీటికంటూ ఒక స్ట్రక్చర్ లేదు. ఆ ఫ్రంట్ ఒక్కటి ఏదో మీ కృషి వల్ల ఆనాడు ఉన్నటువంటి సత్యనారాయణ సార్ కలెక్టర్ ఆయన కూడా మన స్టూడెంటే. ఇప్పుడున్నటువంటి రంజిత్ భాష గారు మన స్టూడెంట్. వాళ్ళ కృషి వలన మీ యొక్క కృషి వలన ఆ ఫ్రంట్ సైడ్ కాంపౌండ్ వాల్ రావటం జరిగింది. అయితే బ్యాక్ సైడ్ అసలు కాంపౌండ్ వాల్ లేదు. ఈట్ సైడు రైట్ సైడ్ ఉన్నటువంటి కాలువ వెంట సేఫ్ వాల్ లేదు. ఇది నేను టీచర్గా ఉన్నప్పటి నుంచి ఈ విషయాన్ని విన్నవించుకుంటూనే ఉన్నాను. సేఫ్ వాల్ కావాలండి. పిల్లలు అటు ఇటు పోయి పడటానికి ఆస్కారం ఉందని చెప్తానే ఉన్నాను. కానీ ఆ వర్క్ ఫుల్ఫిల్ కావటం లేదు. దయచేసి మీ మనసులో అది పెట్టుకోండి. మొన్న అంటే ఒక 1 మంత్ బ్యాక్ ఒక ముగ్గురు పిల్లలు వెనక నుంచి చిన్నగా పారిపోవటం జరిగింది. అయితే ఎంబటే టీచర్లు వెళ్ళి బండ్లు వేసుకొని వచ్చి తీసుకొచ్చినారు. ఆ కాంపౌండ్ వాల్ కొంచెం ఫుల్ఫిల్ అయితే ఇంకా ప్రిన్సిపాల్కు అడ్మినిస్ట్రేషన్లో కొంచెము హ్యాపీగా ఉంటుంది. అయితే ఈ విషయమై నేను చేసినటువంటి ప్రయత్నం కూడా చాలా ఉన్నాయి. అలుమ్నిలో ఉన్నటువంటి సుబ్బరాయుడిని తీసుకొని, అక్కడున్న రఘుని తీసుకొని, నేను కలెక్టర్ గారిని రంజిత్ భాషను చాలాసార్లు కలవటం జరిగింది. ఇప్పటికీ సుమారుగా 4-5 సార్లు కలిసినాను. నా ముందే ఫోన్ చేసినాడు. వాళ్ళ ఎన్ఆర్ఈజీకి ఫోన్ చేసి కాంపౌండ్ కావాలని చెప్పి మాట్లాడినాడు సారు. అయితే ఆయన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి ఆయనకు రకరకాల వర్కులు ఉంటాయి కాబట్టి మనవి మర్చిపోతూ ఉంటాడు. ఇక ప్రిన్సిపాల్గా నేను మాటి మాటికి కలిస్తే ఏమైనా అనుకుంటాడేమనే ఉద్దేశంతో నేను కొంచెం గ్యాప్ ఇచ్చినాను. ఈ విషయం సుబ్బరాయుడు గారికి కూడా చెప్పినాను. తర్వాత మొన్నటి దినమున సుధాకర్ గారి కుమార్తె పెళ్లి రోజు కూడా కిరణ్ గారికి తదితరులు వచ్చినప్పుడు చెప్పినాను. దయచేసి మీరందరూ కలెక్టర్ గారిని అప్పుడప్పుడు మీట్ అవుతూ ఆనాడు ఆయన చేసినటువంటి ప్రామిస్, ఆయన చెప్పినటువంటి విషయాలు ఏమిటంటే ఏమేమి కావాలనో అంతా ప్లాన్ వేసి తీసుకురమ్మని చెప్పినాడు. సారే డిఈ గారిని కర్రెన్న, ఆయన పేరు కర్రెన్న అనేటువంటి డిఈ గారిని స్కూల్కు పంపించినాడు. అన్ని ఎస్టిమేషన్ వేసినాము. ఏమేమి అవసరాలు అన్నీ కూడా తెలియజేసినాము. క్వార్టర్స్ తర్వాత షెడ్లు కొంచెము రీమోడలింగ్ పైన చేయటము, తర్వాత గ్రౌండ్ లెవెలింగ్, తర్వాత ఇంటర్నల్ రోడ్స్. వర్షాకాలం వచ్చిందంటే బాత్రూంలకు ఆ చుట్టుపక్కల గడ్డి విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఎన్నిసార్లు జేసీబీ పెట్టి క్లీన్ చేయించినా కానీ మళ్ళీ పెరుగుతుంటుంది. పాములు తేళ్ళు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఇంటర్నల్ రోడ్స్ కూడా అడిగినాను. ఇవి మొత్తము 1,45,00,000 ప్లాన్స్ అన్ని రెడీ చేసి కలెక్టర్ గారికి సబ్మిట్ చేయటం జరిగింది. ఈ విషయంలో మీరు కొంచెం చొరవ తీసుకొని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారని మిమ్మల్ని కోరుతున్నాను. సెకండ్ వన్, అకాడమిక్ సైడ్ వచ్చే లోపల నాకంటే మీకే బాగా తెలుసు. నాకంటే ముందే కిరణ్ గారు ఆనాడు సెక్రటరీ గారిని అడిగినారు. స్టాఫ్ కావాలండి, అంత గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, 2 సిఆర్టీలు ఉన్నారు, ఒక 4 మాత్రమే రెగ్యులర్ టీచర్స్ ఉన్నారని చెప్పి కిరణ్ గారే ఆనాడు సెక్రటరీ గారు మస్తానయ్యని అడిగినారు. మస్తానయ్య దానికి చూద్దాం అన్నాడు. కాబట్టి అకాడమిక్ సైడ్ పిల్లలను డెవలప్ చేయాలంటే తప్పనిసరిగా రెగ్యులర్ స్టాఫ్ కావాలి. గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళు దొరకటం చాలా కష్టంగా ఉంది. ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఇలాంటివి దొరకటం కష్టం. అదే మన స్కూల్ టౌన్లో ఉంటే టౌన్లో చాలా మంది దొరుకుతారు. అందులో బీసీ వెల్ఫేర్ సొసైటీ, సోషల్ వెల్ఫేర్ సొసైటీ, ఈ సొసైటీలకు అన్నిటికి కూడా శాలరీస్ ఎన్హాన్స్మెంట్ చేసినారు. ఒక్క ఏపీఆర్ఈకి మాత్రమే జీతాలు ఇంతవరకు పెంచలేదు. అందరికి 24,000 ఇస్తుంటే మన వాళ్ళు 16,000 మాత్రమే టీచర్లకు ఇస్తున్నారు. టీజీటీలకు 14,800 మాత్రమే ఇస్తున్నారు. అటు తర్వాత ఇంకా కొన్ని విషయం ఏంటంటే ఒక 70,000 రూపాయలు ఇచ్చి 4 వంట మనుషులను, ఒక నైట్ వాచ్మెన్, ఒక డే అటెండర్, స్వీపర్లను పెట్టుకొని మెయింటైన్ చేసుకోమని చెప్తారు. దానితో చేయటం చాలా కష్టంగా ఉంది. మాకు జీతాలు పెంచాలి లేకుంటే మేము మానేస్తామని వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళను ఏదో విధంగా మోటివేషన్ చేసుకొని పెట్టుకొని పని చేపిస్తూ ఉన్నాం. అందులో మనకిప్పుడు కాలువబుగా చుట్టూ ఫ్యాక్టరీలు వచ్చినాయి. ఒక పక్క పవర్ గ్రిడ్ ఉంది, ఒక పక్క జైరా స్టీల్ కంపెనీ వచ్చింది, ఒక పక్క డిఆర్డిఏ ఉంది. ఇక్కడికి పనులకు పోతే వాళ్ళకు రోజుకు 500-600 కూలి వస్తుంది. మనం ఇచ్చేటువంటి డబ్బులకు వాళ్ళు సుముఖత వ్యక్తం చేయటం లేదు. కాబట్టి ఈ పద్ధతిని కూడా మార్చమని ఇప్పటికే మేమంతా ప్రిన్సిపాల్స్ అడిగినాము.
ఆయన నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కు తప్పనిసరిగా జీతాలు పెంచుతానని చెప్పినాడు. ఈ విషయంలో మీరు తప్పనిసరిగా ప్రిన్సిపాల్కు కోఆపరేట్ చేసి ఈ జీతాలు పెంచే విధంగా చేస్తే స్టెబిలిటీ ఉంటుంది, వాళ్ళు పని చేస్తారు, నేను ముందుకు పోతాను, నేను అకాడమిక్ సైడ్ కాన్సన్ట్రేషన్ పెడతాను. స్వీపర్ల సైడ్ చూసుకోవాలా, వంట వాళ్ళని చూసుకోవాలా, నైట్ వాచ్ ఎన్ని చేసుకోవాలంటే అకాడమిక్ సైడ్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. దయచేసి వేరుగా భావించకుండా మీరు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ప్రతిదీ కూడా అలుమ్ని వాళ్ళు ఫైట్ చేస్తే డెఫినెట్లీగా వస్తుంది. అక్కడే అడిగినాడు నన్ను మస్తానయ్య కిరణ్ వాళ్ళ ముందే, ఆ కంప్యూటర్ ఆపరేటర్కి ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయకూడదా అంటే, సార్ మీరు ఇచ్చింది 70,000, నేనేమి అడ్జస్ట్మెంట్ చేయగలను సార్ అని చెప్పినాను. సరే ఏదో ఒకటి చేసుకొని ముందుకు పోతూ ఉన్నాము. నెక్స్ట్ అంటే అన్ని ప్రాబ్లమ్సే చెప్తున్నాను మీరు అనుకోవద్దు, ఇవన్నీ మీ దృష్టికి వస్తే బాగుంటుందని చెప్తూ ఉన్నాను. కాబట్టి ఇక మీరు ఇచ్చేటువంటి స్కాలర్షిప్స్ పిల్లలకు ఎంతో ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నాయి. మొన్నంతా కౌన్సిలింగ్ చేసినాము, పిల్లలను సెలెక్ట్ చేసి పెట్టినారు. మీరు కూడా పర్సనల్గా దాసన్న గారు వచ్చి పిల్లలను పర్సనల్ ఇంటర్వ్యూ చేసి వాళ్ళ సాధక బాధకాలన్నీ కూడా తెలుసుకొని పిల్లల భవిష్యత్తు కోసము, ఆకర్ష డెవలప్మెంట్ కోసము కృషి చేయాలి. అంటే మన స్టూడెంట్స్ ఎంత డెవలప్మెంట్ అయ్యి అత్యున్నత స్థాయికి పోయినారంటే ఆకర్ష అనేటువంటిది అంత అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఈరోజు రంజిత్ బాషా గారు మన ఆకర్షణ చెప్పుకుంటున్నాం కలెక్టర్ గారిని అంటే, ఆ విధంగా మనం అందరినీ తయారు చేసుకుంటే మీరు ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉంటారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి సమస్యలు చాలా ఉన్నాయి క్యాంపస్లో. సరే ఏది ఏమైనా కానీ మీరు ఇస్తున్నటువంటి తోడ్పాటు, మీరు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు పాఠశాల విద్యార్థులకైతేనేమి, స్టాఫ్ మెంబర్స్కి అయితేనేమి, నాకైతేనేమి చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఇంకా మీ తోడ్పాటు అందించి స్కూల్ను మన ఆంధ్రప్రదేశ్లోనే నంబర్ 1గా నిలబెడతారని నేను ఇంకా ఆశిస్తూ ఉన్నాను. కొడిగెనెల్లి అనేటువంటిది ఒక స్థాయిలోకి వచ్చేసింది, మనం కూడా ఆ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. ఎక్కువ సమయం తీసుకున్నానేమో, దయతో క్షమించండి. నేను చెప్పిన విషయాల్లో మీరు ఆలోచన చేయండి. ఇంకా స్కూల్ డెవలప్మెంట్కు మీరు ఏమైనా సలహాలు సూచనలు కోరితే నేను కూడా చెప్తాను. ఇంకా నేను కూడా రిటైర్మెంట్కి దగ్గరికి వచ్చినాను. నెక్స్ట్ ఇయర్ జూలైకి రిటైర్డ్ అవుతూ ఉన్నాను. అయ్యే లోపల ఏదో ఒకటి స్కూల్కు చేసి పోవాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏనాడు మన పాఠశాలలో ఫెయిల్యూర్ అనేటువంటి అప్పుడు లేదు, నా సబ్జెక్టు లేదు, తర్వాత మన స్కూల్లో కూడా లేదు. దీన్నే కంటిన్యూ చేస్తూ జిల్లాలో ప్రథమ స్థానంలో నిలుపుతానని మీకు అందరికీ అభయం ఇస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అదే చాలా డీటెయిల్గా చెప్పారు. డెఫినెట్గా మా ఆకర్ష్ తరపు నుంచి మేము ఎంతవరకు అయితే చేయగలమో అది ఖచ్చితంగా దృఢ నిశ్చయంతో ఉన్నాము. మేము చేయగలది స్కూల్ కంటే మేము ఖచ్చితంగా ఏది చేయడానికైనా మేము ముందు వరుసలో ఉంటాము. మా శాయశక్తులా మేము ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేస్తామని మా ఇంటర్నల్గా మేము మాట్లాడుకొని డెఫినెట్గా మా ఆకర్ష్ ఎగ్జిక్యూటివ్ టీంలో కానీ మా బోర్డ్ ఆఫ్ ఆకర్ష్ ఆ, దీంట్లో కూడా అందరం మాట్లాడుకుని ఒకసారి దీనికి మీరు చెప్పిన ప్రతి విషయం మేము నోట్ చేసుకున్నాము. అన్ని అన్ని విషయాల్లో మేము ఆకర్ష్ తరపున ఏదైతే చేయగలనో ఖచ్చితంగా తూచా తప్పకుండా మేము మా వరకు 100% ప్రయత్నం చేస్తామని మేము మీకు ఆకర్ష్ ద్వారా చెప్తూ అండ్ మీ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ జాయినింగ్ అండ్ పార్టిసిపేషన్ సార్. వెల్కమ్ వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్.